హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇడుపులపాయకి అయితే వచ్చాము. పులివెందుల డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి సమాధి అయితే చూపించబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో కంటిన్యూగా అయితే చూసేసేయండి. సో ఇక్కడికైతే నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి విజిట్ చేయడం అనేది. సో నేను చాలాసార్లు అయితే వెళ్ళిన పులివెందుల అయితే, కానీ నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ విజిట్ చేయడం. ఇడుపులపాయ ఇది పులివెందుల నుంచి 33 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది ఇది ఇడుపులపాయ. సో నేను కూడా ఇంకా పులివెందులు వచ్చినా కదా చూసేద్దాం అనేసి అయితే వచ్చాను ఇక్కడికైతే. సో లొకేషన్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే మనకి ఇంకా చాలా బాగుంటుంది. బట్ నేనైతే మంచి ఎండలో అయితే వచ్చిన, చాలా ఎండ ఉంది, ఫోనే హీట్ ఎక్కేసింది. ఇంకా అంత ఉంది, 41 degrees ఉంది ఎండ అయితే ఇక్కడ. సో ఇక ఎంట్రన్స్ ఇది. సో మనకి లోపల ఎంటర్ అవ్వగానే సో ఇక్కడైతే ఇవన్నీ ఉంటాయి, స్టాచ్యూస్ అవన్నీ అయితే ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మాత్రం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది వాటర్ లేవు ఇక్కడ, చలివేంద్రం అట్లా వాటర్ ఏం లేదు అనేసి. కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని అయితే వెళ్ళండి. ఇలా ఎండకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే తీసుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే వాటర్ దాహం వేస్తుంది. మేమేమనుకున్నాం, మేము వాటర్ తీసుకువెళ్ళలేదు. అబ్బో ఎండకి 41 degrees ఉంది ఎండ అయితే. అప్పుడు తెలిసింది వాటర్ తెచ్చుకోలేదు అనేసి, చాలా దాహం వేసింది. సో కొత్తగా వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా అయితే వాటర్ బాటిల్ అయితే తీసుకొని అయితే వెళ్ళండి ఇక్కడ. సో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా వాటర్ అక్కడ లేవు అన్న సంగతి. సో ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి సమాధి దగ్గరికి. ½ కిలోమీటర్ అయితే ఉంటుంది మనం వెళ్ళడానికైతే. సో ఇక్కడైతే స్టాచ్యూ ఉంది అండి, పెద్దగా ఉంది స్టాచ్యూ అయితే. మీకు రికార్డులో అయితే, వీడియోలో అయితే మీకు చిన్నగా కనిపిస్తుంది, దగ్గర నుంచి చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేసి ఆయన బర్త్ అండ్ డెత్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడైతే రాసి ఉన్నారు. సో ఇక్కడ నుంచి అయితే నడుచుకొని వెళ్ళాలి. సో మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక ½ కిలోమీటర్, మళ్ళీ అక్కడి ఆల్మోస్ట్ 1 kilometer అయితే ఉంటుంది మనకి లోపలికి వెళ్ళడానికి. సో చెట్లు అయితే మాత్రం పెద్దగా ఉన్నాయి చెట్లు, కూర్చోడానికి నీడ అయితే ఉంది, కానీ రోడ్లకు అయితే లేదు, మనకి వెళ్ళే దారిలో అయితే లేదు. కూర్చోడానికి అయితే మనకి బాగానే ఉంది ఇక్కడ, ఛత్రం లాంటివి అట్లాంటివి ఉండే ఇక్కడైతే కూర్చోడానికి అయితే. కానీ సెగ మామూలుగా అయితే లేదు. సో ఇక్కడ నుంచి ఈ స్టాచ్యూ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్ళాలంట. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, సో ఇదే దారి నుంచి మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. సో ఈ గేట్ నుంచి లోపలికి ఇంకొక ½ kilometer వరకు మనం నడుచుకుంటూ వెళ్ళాలంట ఇక్కడ నుంచి. సో ఫస్ట్ ఒక ½ kilometer వరకు అయితే లోపలికి నడిచినాం, మళ్ళీ ఒక ½ kilometer, ఆల్మోస్ట్ 1 kilometer ఉంటుంది అనుకుంటాను నేనైతే సమాధి దగ్గర వెళ్ళడానికి అయితే. సో ఇక్కడే మనకి ఇది సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఈ గేట్ దాటి ముందుకైతే వెళ్ళాలి. సో ఇక్కడ కూడా ఎండ అయితే బాగుంది. ఒకప్పుడైతే ఒక 1 year బ్యాక్ అయితే ఇక్కడంతా ఫుల్ నేచర్ చాలా బాగున్నదంట, గ్రాస్ అంతా. బట్ ఇప్పుడైతే ఏం లేదు, అంత మెయింటెనెన్స్ చేయట్లేదు ఇక్కడ ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనమైతే రైట్కి అయితే వెళ్ళాలి. సో ఒక రైట్ అయితే తిరిగినాను, మీకు అక్కడ ముందు కనిపిస్తుంది కదా చిన్నగా, సో అదే అంట సమాధి అయితే. సో ఇక్కడ నుంచి కొంచెం ఇంకా మనం నడుచుకుంటూ వెళ్తే సో పక్కనే ఇంకా అక్కడ నుంచి అయితే సో ఫైనలీ అయితే ఇంకా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గరికి అయితే వచ్చేసాము. సో యాక్చువల్గా మా మమ్మీ అయితే ఎప్పటి నుంచో చూడాలి అంటుండే. సో మా మమ్మీ కోసం అయితే ఇంత దూరం అయితే వచ్చినాం మేము, ఇక్కడ మా మమ్మీకి చూపించాలి అనేసి.
సో ఈయన పదవి ఉన్నప్పుడైతే మా మమ్మీకి అయితే ఈయన అంటే చాలా ఇష్టము, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే. సో మా మమ్మీ డ్రీమ్ కోసం అయితే ఇక్కడ ఇంత దూరం అయితే వచ్చినాం మేమైతే. సో వచ్చి మా మమ్మీకి అయితే ఇంకా చూపించేసినాము. సో చాలా హ్యాపీ ఉన్నది ఆవిడకి, మా మమ్మీ కూడా చూసినందుకు. సో ఇక్కడ రెడీ ఫొటోస్ కూడా తీస్తున్నారు, అలా మేము ఫొటోస్ కూడా గుర్తుగా అయితే తీసుకున్నాం ఇక్కడైతే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి ఎలా ఉంది అనేసి. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.